హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా బ్లాగ్స్. సీరియల్ లాస్ట్ డే షూట్ అయ్యి 4-5 డేస్ అయిందండి. సో ఈ లోపు ఏంటంటే ఈ గ్యాప్లో మాధవి గారి వంటల్ని మేము చాలా మిస్ అయ్యాము. సో ఈ మిస్ అవుతున్నాం కానీ మాధవి గారే ఫోన్ చేసి పిలిచారు, రే రుద్ర భోజనానికి రారా, వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. సో నేను ఇప్పుడు షాప్ క్లోజ్ చేసి ఆవిడింటికి భోజనానికి వెళ్తున్నాం. సో చూద్దాం ఎవరెవరు వచ్చారు, ఎంతమంది మళ్ళీ రీమీట్ అవుతాం మనకి తెలియదు, నాకు తెలియదు ఎవరెవరు వస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎవరెవరు వచ్చారు, ఇంకా ఏమేమి వంటలు చేశారు అనేది. ఎందుకంటే బాగా బాగా మిస్ అవుతున్నాను, నేను బ్యాచిలర్గా ఉంటున్నాను కదా. సో ఆవిడ వంటలు బాగా మిస్ అవుతున్నాను. మధ్యలో ఒకసారి వెళ్ళిన అంతే, కాఫీ ఇప్పించారు, బాగుంది కాఫీ, చాలా బాగా చేస్తారు, అన్నీ బాగా చేస్తారు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏమేమి పెడుతున్నారు ఏంటి అది. సో యాక్చువల్గా ఏంటంటే నాది బాగా లేట్ అయిపోయింది, అందరూ లోపల వచ్చేసి తినేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎవరు లేరంటే మాధవి గారు, ఓహో ఇంకా వండుతున్నారా? నేను ఇంకా అందరూ వచ్చేసి ఉంటారు తినేసి ఉంటారు అనుకుంటున్నాను, లేట్ అయిపోయింది కదా. విఐపినా? ష్యూరా? ఓకే. ఏంటి స్పెషల్ ఇది? ఇవి పెసర వడలు. ఓకే. అవునా? ఉన్నవే సరిగ్గా ఎవరు తినట్లేదు, మళ్ళీ మిత్రులు మీలాంటి కస్టమర్స్ రోజు రారు కదా మాకు. ఒక్కసారి చూడండి, క్రిస్పీగా ఎంత బాగా ఉందో ఒక్కసారి చూడండి, తింటే మీకు తెలుస్తుంది. ఒకసారి తిని చూడండి, మీకు కూడా నేను తింటా ఉండండి. నచ్చింది అని అంటే కామెంట్ లో చెప్తే నేను రెసిపీ చెప్తా దీన్ని. సో నేను తింటున్నాను, కానీ తినే ముందు ఈ వీడియో చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఏమైనా అయినా ప్లస్ మైనస్ ఏదైనా ఇవిడే బాధ్యత దీనికి. తిన్న తర్వాత నాకు ఏదైనా అయితే అప్పులండి. తిరిపోయింది, మామూలు లేదు. దేంతో చేసేది నిజంగా బాగుంటుంది, అదే చెప్తున్నా, మీకు ఎక్కడ దొరకదు బయట. నా రెసిపీ. అవునా? అది వాళ్ళని అడిగితే కామెంట్ లో అడ్రస్ రాస్తారో పంపించండి అందరు. ఓకేనా? ఇది ఒక్కటే, ఓన్లీ పెసరపప్పు. ఓన్లీ పెసరపప్పు, పెసరపప్పుతో అవుతుంది. అండ్ వెజిటబుల్స్ అంటే నాకు క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అలా ఉంటుంది అనమాట. ఈరోజు నిట్టుకుప్పు మనం వేగుతాయి. మామూలుగా లేదా, అదిరిపోయింది. మాధవి గారు ఏం తెచ్చుతున్నారు? నేనా? దానిలో ఇలాచి, స్వీట్ ఇలాచి. ఇది అద్భుతమైన ఏదో స్వీట్ ఇక్కడ జరుగుతుంది, అంటే నన్ను దృష్టిలో పెట్టే కదా స్వీట్. నాకోసమే కదా. అయితే వేరే వాళ్ళు ముట్టుకోకూడదు ఎవరు వచ్చినా. ఈ రోజు మనం అండి బిల్ వేద్దామండి. వాళ్ళ షాప్కి వెళ్తే 60 రూపాయలు 100 రూపాయలు బిల్ వేస్తారు కదా, బిల్ వేద్దాం. ఆవిడకి తెలియదండి ఏంటంటే ఆవిడకి నాకు ఖాతా నడుస్తూ ఉంటుంది. మాధవి గారు ఖాతాలో రాసుకోండి. బిల్ అంట, బిల్లు లేకపోతే మరి లేకపోతే నేను అంటాం ఫ్రెండ్స్ కదా, మిడ్ నైట్ టిఫిన్స్ వస్తే మాకేమన్నా ఫ్రీగా చేయండి బిల్ అంటే ఏమంటాడు తెలుసా, కావాలంటే పక్కన హోటల్లో తినిపిస్తాడంట. నాది కాదు కదా మిథున టిఫిన్స్ అంటే, నా పార్ట్నర్ ఉన్నాడు, అనుకుంటాము మరి వాడిదే కాదంటాడు, ఇంకేం చెప్పాలి. నేను కూడా నేను ఎంప్లాయ్ కాబట్టి నాకు బిల్ వద్దు, నేను ఇంటికి తీసుకెళ్ళినా సరే 10 రూపాయలు సరే కడతాను. దట్స్ ద బ్యూటీ. ఇది వస్తుంది, ఇది ఓవర్ యాక్షన్ అంటే. ఇంత ముందే వచ్చి పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ యాక్టింగ్ చేస్తూ వస్తుంది. ఏంటి ఏమండి చెప్పు. టీ షర్ట్ ఒకటే కాదు, నేను కూడా కలర్ఫుల్. తిను, ఎందుకు మళ్ళీ సిగ్గు, తినేసి చెప్పాలా చూసా. సో ఇప్పుడు ఎవరెవరు వచ్చారంటే, మీ పేరు చెప్పండి, మర్చిపోయాను. మామూలు కొట్టరు. ఫస్ట్ పర్సన్ మీరు మర్చిపోయినప్పుడు అక్కడికి వెళ్ళండి, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఈయన యామిని గారు మదర్ అండి.
యామిని అని చెప్పకూడదు, క్యారెక్టర్ పేరు చెప్పాలి. ఈయన కాదు ఈమె. ఈమె ఓకే, సారీ నాకు తెలుగు సరిగ్గా రాదు. సో మీ పేరు చెప్పండి, మర్చిపోయాను. రమణి డిగ్రీ. ఓకే, ఇక్కడ రమణ గారు మా రమణ గారు ఇటు కో డైరెక్టర్, ఇక్కడ రమణి గారు. కూర్చోండి, రండి. హర్ష గారు అంటే అందరికి తెలుసు. ఏంటంటే లాస్ట్ డే షూట్ రోజు మేము అంతా ఉన్నాం కానీ మీరు లేరు. సో ఎలా అనిపిస్తుందని అడగడం మర్చిపోయాను. అంటే షూటింగ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది సీరియల్. సో మేమంతా మా భావాలని వ్యక్తం చేశారు, కానీ మీరు అప్పుడు లేరు కాబట్టి, దొరకలేదు కాబట్టి మీకు ఎలా ఫీల్ అవుతుంది? బాగానే అంటే ఇంకా బాగానే ఉండడం అంటే కొంచెం బాధ అయితే ఉంటుంది. అలా అని మనం బాధపడుతూ కూర్చోలేము కదా. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అని చెప్పి మనం ఇంకో ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేయడం. నేను కూడా ఆ రోజు సీరియస్గా ఏం చెప్పానంటే, ఇదంతా అవుతున్నాయి, అందరూ ఫేషియల్ పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. 4 రోజులు అవ్వలేదు మళ్ళీ మాధవి గారి ఇంట్లో భోజనానికి అందరూ కలుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది మన అంటే ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా మేమంతా అయితే కలిసే ఉన్నాం. మళ్ళీ వేరే ప్రాజెక్టులు కూడా ఉంటాయి, అంత హ్యాపీగానే ఉంటాం, అంతే కదా. ఇక్కడ మాధవి గారు ఎన్ని ఐటమ్లు చేశారంటే, పులిహార, అప్పడాలు, ఇదేదో పులుసు, పప్పు, ఇది అది ఇది ఇన్ని కూరగాయలు చేస్తే వెళ్ళిగో ఈయన ఇంటి దగ్గర నుంచి. ఎందుకు సార్ ఇలాగా మీరు? ఆవిడ్ని కావాలంటే ఆవిడ్ని లేపుతాం కానీ నన్ను బ్యాడ్ చేయకు. బ్యాడ్ చేయట్లేదు, అంటే ఇన్ని ఐటమ్స్ చేసి ఆవిడ ఎంత ప్రేమతో పిలిస్తే మీరు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ ఎంత తెచ్చారో అది చెప్పండి మాట. నేను నా ఫుడ్ నేను వండుకోవడం నాకు అలవాటు ఒక 4 ఏళ్ళ నుంచి. ఓకే. సో ఇవాళ పనుండి వండేసుకుని పొద్దున్నే లేచి వండేసుకుని 2 మీటింగ్లు ఉంటే బయటకు వచ్చేసా బాక్స్ తీసుకుని ఎక్కడ కూర్చొని తినొచ్చని. మా దగ్గర కాల్ చేసి లంచ్కి పిలిచారు, సో బాక్స్ తీసుకుని వచ్చేసా. మనోడు ఏంటంటే కొంచెం మొహమాటస్తుడు, బట్ ఏంటంటే హెల్త్ అనేది చాలా ముఖ్యంగా పాటించాలి, నేను కూడా పాటిస్తా. సో మనోడు ఏంటంటే మార్నింగ్ వెళ్ళేసి ఆయన వంట అయినా చేసుకొని బయటికి వెళ్తారు. సో చాలా మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీగా ఉంటాడు కాబట్టి ఆయన లంచ్ కానీ అన్నీ ఆయన వండుకొని చేస్తారు. బట్ ఈయన మీన్ వైల్ మధ్యలో ఆవిడ కాల్ చేసి పిలిచారు. సో మా కోసం వచ్చారంతా. సో ఆ ఫుడ్ ఏదో చూడడానికి బాగానే ఉంది, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంటుందా? సో ఇక్కడ ట్రూత్ అండ్ డేర్ ఆడుతున్నాం, నేనే దొరికిపోయాను ఇక్కడ. సో ఎవరైనా క్వశ్చన్ అడిగితే అడగండి, చెప్తా. ఎప్పుడైనా నువ్వు మీ ఆవిడ అంటే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, వేరే అమ్మాయిని ట్రూత్ అండ్ డేర్ అని అడగకన్నా అడిగేస్తున్నావు. నీకు పెళ్ళయ్యాక కూడా నీకు ఇంకా వేరే అమ్మాయి నచ్చిందని అడగాలి. దొరికిపోయావా? దొరికిపోయారా? సరే. లేకపోతే పెళ్లి చేసుకున్నాక వేరే అమ్మాయి నచ్చి ఎందుకురా ఈ అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకున్నాను అట్లా. ఓకే. ఛాన్సే లేదు. సో ఏంటి క్వశ్చన్ క్లారిటీగా అడుగు. వాడికి మీనా దొరకడం వాడు అదృష్టం. ఒక క్వశ్చన్ క్లారిటీగా అడుగు, అప్పుడు చెప్తా. నేను చెప్పినా, నీ పెళ్ళైన తర్వాత ఎవరితోనన్నా చాట్ చేస్తూనో లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్ట్ నీకు కలిగిందా, కలగలేదా, కలిగితే ఎవరు, ఏంటి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేస్తున్నా ఏంటంటే, నేను అసలు పెళ్లి చేసుకోను అనుకున్నాను. ఓకే, సరే క్రిస్పీగా చెప్పాలా? చేసుకున్నాను అంటే మీనా దొరికితేనే చేసుకుంటాను అనుకున్నాను, మీనానే చేసుకున్నాను. వేరే ఏ ఛాన్స్ లేదు, వేరే అమ్మాయిని ఎవరిని చూడలేదు ఇప్పుడు మీనా తర్వాత. సరే గాని రుద్ర, నా కోసం మీనాకి ఫోన్ చేసి లవ్ యూ అని చెప్పవా? అది నేను డేర్ అని చెప్తే అప్పుడు నేను ట్రూత్ అని చెప్పింది కదా. ఫ్లిప్ చేయండి. సో ఇది చెప్పు ట్రూత్ అండ్ డేర్. నా ఫోన్ కాదు. చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ట్రూత్ అంటే నిజం, ట్రూత్ అంటే నిజం మాట్లాడాలి. నిజం, సచ్ బోల్. మరి నిజం చెప్పు, బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేదా? ఉండదు, ఒక్కడే ఒక్కడు నా కొడుకు. బాయ్ ఫ్రెండ్ అడిగి ఫ్రెండ్ కూడా వాడే. నిన్న నైట్ 2 hours మాట్లాడాను. నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవలేదు కాబట్టి బాయ్ ఫ్రెండ్ అంటే నీకు తెలియదు. బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ కమ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు కాదు. బాగా చెప్పాడు. ఇది అయిపోయింది, నాకు తెలుసు స్టార్టింగ్ ఇది వర్కౌట్ అవుదని. వేరే ఏమైనా ఆడదాం. వేరే వచ్చినాక వస్తుంది ఎందుకని
డేరా ఇక్కడ చెప్పండి, ఉన్న చెప్పండి. వాళ్ళలో అందరికన్నా నీకు ఎవరు ఎక్కువ ఇష్టమో వాళ్ళకి వెళ్ళి ఒక కిస్ చేయాలి నువ్వు. ఇలాంటి ఎలా పత్తే పదాలు. పేరన్నారు కదా. డేర్ అన్నా కదా. అబ్బా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, బాగా కవర్ చేసావు. చెప్పు, చాలే కదా. ఒకళ్ళు కూడా పట్టుకో. తిప్పు. 3 వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఫ్రెండ్. అత్త కోడలు కోడలు ఆ, కోత వస్తారు ఫస్ట్ అది కోడలు అసలు మీరు ఆడటం నేను ఎందుకని మాట్లాడలేదు? అది మీరు ఆ టీమా ఈ టీమా? అయితే ఆడాలి. లేకపోతే అంటే silent గా కూర్చోవాలి. 2 సెకండ్లు అయిపోయింది. సో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దంశరాసి ఆడుతున్నాము. అది వర్కౌట్ అవ్వదు. 5 నిమిషాలు మళ్ళీ వేరే ఆడుతున్నాం. ఇగో ఇక్కడ బీభత్సంగా ఒక డంషరాడ్స్ ఆడుతుంటే సో ఇప్పుడు మనం perform చేయబోతున్నాం. ఆ, మీకు చెప్పాలి కదా. ఆ, ఏముండదు అక్కడ ఇక్కడ ఇవ్వండి, రమణ గారికి. 4 అయింది. ఇదిగో డైరెక్టర్ గారు ఆగండి. ఒకటే word. ఎన్ని లెటర్స్? 3, 4, 2? ఓ, తల్లే. 6. అబ్బో, ఆహా, ఓకే. ఆంజనేయ శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయ. అంజని పుత్రన తోక రావణ మంట లంక లంకేశ్వరుడు పర్వతమా రామాయణం శ్రీరామరాజ్యమా? వాల్మీకి బాగాల అది పురుష్. సుందరకాండ కాకుండా ఇంకోట కిష్కిందకాండం. కిష్కిందకాండ. అయిపోయింది. అది అలా చెప్తాం. ఇప్పుడు వరకు యాక్ట్ చేసి చూపించట్లేదు నువ్వు, మళ్ళీ యాక్టింగ్ అంటావు. చెప్పావు. సైనికుడు సైనికుడా? అంత ఈజీగా కూడా చెప్పలేకపోతుంది. ఇది మళ్ళీ ఆడుతుంది. ఒక్కడో చెప్తున్నారు, జెండా, ఒకరు చెప్తున్నారు, జెండాకి ఒకరు వందనం చెప్తున్నారు. చేసి మధ్యలో క్యాప్ సినిమా పెట్టుకొని. సో మనం గెలిచేసాం. అయిపోయింది. సైనికుడు సినిమా చెప్పడానికి అంతసేపు యాక్ట్ చేస్తుంది. ఏం చెప్పాలి? యామిని ఏంటి సైనికుడు సినిమాకి అంతసేపు ఎవరైనా చేస్తారు? చూడకపోతే టైటిల్ కదా అది. టైటిల్ చెప్పలేదు. సైనికుడు చెప్పాలి కదా. క్యాప్ పెట్టొచ్చు, గన్ను కాల్చొచ్చు, అవన్నీ. ఇప్పుడే తెలిసింది. అన్ని ఫ్లాప్లే. నా రోహిత్. యాక్టింగ్ ఉన్న టాలెంట్ అంతా ప్రదర్శిస్తున్నారు కానీ ఎవడు ఏమి చెప్పలేకపోతున్నాడు. అన్నయ్య. ఆయేజ్ కదా. నీ ఏజ్. లేకపోతే నీ ఏజా? ఉన్నావు లేదు ఇక్కడే. 3 వర్డ్స్ లో థర్డ్ వర్డ్ చెప్తున్నా, సెకండ్ వర్డ్ చెప్తున్నా, ఫస్ట్ వర్డ్ చెప్తున్నా. నేను, నాకు, ఇంకా మనం, మా 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 ఫస్ట్ వర్డ్. మా అన్నయ్య బంగారం, ఏదో మా ఆయన బంగారం. సెకండ్ వర్డ్ చెప్పు. వివరాలన్నీ అయిపోయి ఒక్కొక్కరు వెళ్తున్నారు ఇంటికి. బాయ్ యామిని, బాయ్. పర్లేదు పట్టుకుంటా. అదే Had a good time. థ్యాంక్ యూ. సేమ్ హియర్. నువ్వు ఎక్కడికి తయారైపోతున్నావు? కూర్చో. No. హ్యావ్ అ సీట్. No. హ్యావ్ అ సీట్ దేర్. No. కమ్ ఆన్, హ్యావ్ అ చైర్. కొంచెం అంటే కాఫీ తాగింది కదా, కొంచెం చిన్నగా పోయింది. Yo, this is a fan word. కాఫీలో ఏమైనా కలిపారా? Yeah. కరెంట్ షాక్. కమ్ ఆన్. ఏంటది? ఏదేది?
జగన్మాయా. చెప్పండి. ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? చెప్పు. ఆడపిల్ల కాబట్టి. ఈడ పిల్ల కాదు, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల కాబట్టి ఇది పిల్ల, ఆడపిల్ల, ఆ పిల్ల ఆడ. ఒక నిమిషం, ఓకే. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదే. నువ్వు ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచి నీకు కాల్ వస్తుంది. సో నాకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఏంటి? చూసారా, నేను హైట్ లేదు అనుకుంటున్నారు. మా ఆయన కన్నా హైట్ ఉన్నాను. అదే ఒకసారి కింద చూడండి. చైర్లో నుంచుంటే అంత హైట్ వచ్చింది. అది ఇప్పుడు నా హైట్ సమానంగా ఉందంట. నీకన్నా అంతకు మించి. ఎందుకు భయపడుతున్నా? నీకు కొడతానా? ఈ బాబు మా ఆయన నన్ను చూసి భయపడుతున్నారు. నిన్ను ఫస్ట్ టైం చూస్తేనే భయపడతాను కింద ఉన్న అసలు. సో మధ్యాహ్నం అంతా ఎంత భోజనం చేసామంటే ఒకసారి నేను బాత్రూమ్ కూడా వెళ్ళొచ్చాను. సో నిజంగా అంత దారుణంగా తిన్నా. జనరల్ గా నేను మొత్తం డేలో ఒకేసారి వెళ్తాను, కానీ ఈరోజు 2 సార్లు వెళ్ళాను. ఎందుకంటే అంత బేబచ్చగా తిన్నామంటే. అండ్ మధ్యాహ్నం ఎన్ని వంటలు చేశారో చూపించే కదా, అసలు అంత ఓపిక ఎలా వస్తుందో. అంతమందిని పిలిచి ఆవిడే పిలిచారు, మేము ఎవరు వస్తానని చెప్పలేదు. ఆవిడే అందరికీ ఫోన్ చేసి పిలిచి అందరికీ భోజనాలు పెట్టారు. థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ రుణం నేను జీవితంలో ఎప్పుడూ తీర్చలేను. ఎందుకంటే అంటే భోజనం అంత బాగా అంతమందికి పిలిచి అంత స్ట్రెయిన్ తీసుకుని నేను వచ్చేసరికి ఫుల్గా కిచెన్లో అక్కడే మొత్తం తడిచిపోయి ఏదో ఇచ్చేస్తున్నా ఎక్సైట్మెంట్ అంటే అంత అందరికీ ఉండదు. నిజంగా అది అందరికీ ఉండదు. ఇది అలా డైలాగ్ చెప్తూ ఉంటుంది కానీ ఎప్పుడు పిలిచేది లేదు, ఏమీ లేదు. మా ఊరికి రా, నేను పెడతా అని చెప్పాను. అంటే ఇది మాధవి గారు కూడా అంటే అత్తమ్మ వాళ్ళు ఇల్లు ఉంది కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్. పర్లేదు. ఎవరు పెట్టారు కాదు, తిన్నామా, స్పెండ్ చేసామా, టైం ఇస్ ఇంపార్టెంట్. సరదాగా చెప్పాను. బట్ ఇదైతే 100% థ్యాంక్ యూ వెరీ మచ్. యు వెల్కమ్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకో 15-20 రోజుల్లో గ్యాప్ చూసుకొని మళ్ళీ కూడా కలుస్తాం. ష్యూర్. బట్ ఏమంటున్నా అంటే ఇప్పుడు జనరల్ గా సీరియల్ అయిపోయిన తర్వాత అందరూ ఏంటంటే చాలా సీరియల్స్ చేసాము, అందరూ విడిపోతారు, చెప్తారు అక్కడ సెట్ లో చెప్తారు, కలుద్దాం అంత ఫార్మాలిటీ చెప్తారు కానీ ఎవరు కలవరు. వదలబమ్మాలి కదా. బట్ ఆ ఎఫర్ట్స్ పెట్టి ఈవిడ అందరికి కాల్ చేసి అందరూ కలిసేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యు వెల్కమ్. ఇలా ఎప్పుడు కలవాలి అంటే ప్రొఫెషన్ తో పాటు ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్కీ. హీ సచ్ ఫ్రెండ్. చాలా గైడ్ చేస్తాడు. తింగర్ గా ఉంటాడు కానీ చాలా మంచిగా చెప్తూ ఉంటాడు. నాకేళ్ళు వచ్చాయి కానీ ఇంకా కొంచెం బుర్ర ఎదగల. ఇది కరెక్ట్. సో నేను చిన్నపిల్ల గురించి కాదు, అత్తమ్మ గురించే. సో నాకేంటంటే చాలా నైవ్ గా ఇంకా ఇన్నోసెంట్ గానే ఉంటాను నేను. అలా ఎంతమంది బుద్ధి చెప్పినా బుద్ధి రాదు, అదేంటో తెలియదు. బట్ రుద్ర చెప్తూ ఉంటాడు, గ్రీష్మ చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా నా అదృష్టం. నాకు వచ్చింది నేను చేస్తున్నా, వాళ్ళకి వచ్చింది వాళ్ళు, మేము ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఈ కంపెనీ చాలా ఇష్టపడతా నేను. అండ్ దేనికోసమో చేసేది కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఒక జెన్యున్ గా అఫెక్షన్ ఒకళ్ళంటే ఒకళ్ళకి మాకు. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్. yes it will. నెక్స్ట్ ఆర్నా బ్లాగ్స్ లో మళ్ళీ మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోలో మీకు ఏ సెగ్మెంట్ నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ ఓవర్ యాక్టింగ్ అంతా కట్ చేస్తానండి. వద్దు, కట్ చేయొద్దు, ఇదే కావాలి మనకి.